వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఈవీఎస్లో డైరెక్షన్స్ గురించి ఇచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. డైరెక్షన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఇండియా మ్యాప్లో ఏ స్టేట్ ఎక్కడుంది, ఏ క్యాపిటల్ ఎక్కడుంది అన్నది ఒక ఐడియా ఉండటం చాలా నెసెసరీ. మనకి ఏ స్టేట్ ఎక్కడ ఉంది అన్న ఆలోచనే లేనప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయటం చాలా కష్టమైపోతుంది. అందుకని రోజుకి ఒకసారైనా ఇండియా మ్యాప్ని ఊరికే చూడండి. చూస్తే మనకి యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఇన్ బై హార్ట్, కానీ ఊరికే ఒకసారి మన కళ్ళల్లో ఆ మ్యాప్ పడ్డప్పుడు రోజుకి ఒకసారి ఏ స్టేట్ ఎక్కడ ఉంది అన్నది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. నౌ లెట్ us బిగిన్. ఇలాంటి ఒక పొలిటికల్ మ్యాప్ తీసుకుని ఏ స్టేట్ ఎక్కడుంది అన్నది రోజు ఒకసారి అన్నది చూడాలి. ఏ క్యాపిటల్ ఎక్కడుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ స్టేట్ ఎక్కడుంది ఇండియాలో అన్నది చూసుకోవటమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాగో ఆ క్యాపిటల్ అనేది ఆ స్టేట్లోనే పడుతుంది కాబట్టి స్టేట్ ఎక్కడ ఉంది అన్న ఐడియా వచ్చేస్తే క్యాపిటల్ ఆటోమేటికల్లీ అక్కడే ఉంటుంది కాబట్టి అదే డైరెక్షన్లో ఉంటుంది. సెకండ్, ఢిల్లీ ఎక్కడుంది అన్నది తెలుసుకోవటం చాలా నెసెసరీ. ఎందుకంటే ఢిల్లీయే క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి వాళ్ళు హైదరాబాద్ నుంచి మనకి అమరావతి నుంచి చెన్నై నుంచి ఇలా అడగరు. ఢిల్లీ నుంచి ఏది ఎక్కడుంది అనే క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. సో ఢిల్లీ ఎక్కడుంది అని చూసుకుని అక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రాలు ఏ డైరెక్షన్లో పడుతున్నాయి అన్నది ఒకసారి చూసుకోవాలి. డైరెక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బేసికలీ మనకి తెలియాల్సింది వాట్ ఆర్ ది కార్డినల్ డైరెక్షన్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. కార్డినల్ డైరెక్షన్స్ అంటే మనకి నార్మల్లీ జనరలీ మనం యూజ్ అయ్యే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మనము కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. సో ఇప్పుడు నేను ఒక లైన్ ఇలా డ్రా చేసి పైన కింద నార్త్, సౌత్, మన కుడి చేయి రైట్ సైడ్ వైపు ఈస్ట్, ఎడం చేతి వైపు లెఫ్ట్ ఇస్ వెస్ట్. సో ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, వీటిని మనము కార్డినల్ డైరెక్షన్స్ అని చెప్పి అంటాం. దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్. ఇవి కాక ప్రతి రెండు డైరెక్షన్స్ మధ్యలో ఏదైతే డైరెక్షన్ ఉంటుందో వాటిని మనము ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది నార్త్, ఇది ఈస్ట్ కాబట్టి దీని మధ్యలో ఉండే డైరెక్షన్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ని మనము నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పి అంటాం. అలానే సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ని సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పి అంటాం. వెస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ని సౌత్ వెస్ట్ డైరెక్షన్. నార్త్కి వెస్ట్కి ఉన్న డైరెక్షన్ మధ్యలో ఉన్నదాన్ని నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేవి కార్డినల్ డైరెక్షన్స్. అలానే మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ని మనము ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అని చెప్పి అంటాం. ఈ 8 డైరెక్షన్స్ని యూజ్ చేసుకుని ఈ డైరెక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు స్టార్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1, with respect to the location of Delhi on the map of India, the directions of locations of Gandhinagar, capital of Gujarat, and Patna, capital of Bihar, respectively are 1, 2, 3 and 4. ఇందులో ఏది? సో దీంట్లో మనము అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అడుగుతున్నారు డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద లొకేషన్ ఆఫ్ ఢిల్లీ. అంటే మనము ఢిల్లీలో నుంచున్నాము, అక్కడి నుంచి గాంధీనగర్ ఎక్కడుంది, పట్నా ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ థింగ్ విచ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్, ఫస్ట్ మనం గుజరాత్ అని చెప్పి అడుగుతున్నప్పుడు గుజరాత్ ఏ డైరెక్షన్లో పడుతుంది అన్నది ఆప్షన్స్లో ఫస్ట్ చూసుకోవాలి. పట్నా అన్నది సెకండ్ ఆప్షన్లో వచ్చేట్టు చూసుకోవాలి. దీన్ని ఇటు వేస్తే మీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో దీస్ 2 థింగ్స్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్. నౌ లెట్ మీ డ్రా వన్ అప్రాక్సిమేట్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఒక అందాజుగా ఇస్తున్నాను. సో సపోజ్ దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా. మనము ఢిల్లీలో నుంచునున్నాం. సో మనం ఎక్కడ నుంచునున్నామో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకే, నౌ ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనము ఒక డైరెక్షన్స్ డ్రా చేసుకోండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్కి. ఓకే, ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్, దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ వెస్ట్. ఓకే, నౌ లెట్స్ రీడ్ ద క్వశ్చన్. లొకేషన్ ఆఫ్ ఢిల్లీ అయిపోయింది మనకి. ద డైరెక్షన్స్ ఆఫ్ లొకేషన్స్ ఆఫ్ గాంధీనగర్, క్యాపిటల్ ఆఫ్ గుజరాత్.
ఇక్కడ మనకి గుజరాత్ పడుతుంది. సో ఢిల్లీ నుంచి ఇక్కడే ఎక్కడో అహ్మదాబాద్ ఉంటుంది కాబట్టి ఢిల్లీ నుంచి మనకి డైరెక్షన్ ఇలా పడుతుంది. పట్నా క్యాపిటల్ ఆఫ్ బీహార్. బీహార్ అనేది అప్రాక్సిమేట్లీ ఇక్కడ పడుతుంది. అక్కడి నుంచి నేను డైరెక్షన్ వేస్తే ఇట్ ఫాల్స్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ డైరెక్షన్స్ ఏంటి? ఇందాక నేను ఏం చెప్పా, కార్డినల్ పాయింట్స్, కార్డినల్ డైరెక్షన్స్ అండ్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అని చెప్పా. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, మధ్యలో కూడా 4 డైరెక్షన్స్ పడుతున్నాయి. సో ఈ డైరెక్షన్ ఏదైంది? ఫస్ట్ మనకు కావాల్సింది గుజరాత్ కాబట్టి గుజరాత్ అనేది ఎక్కడ పడుతుంది? సౌత్కి వెస్ట్కి మధ్యలో పడుతుంది కాబట్టి గుజరాత్ అనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అలానే ఈ బీహార్ అనేది సౌత్కి ఈస్ట్కి మధ్యలో పడుతుంది కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో గుజరాత్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉండాలి, బీహార్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉండాలి. సో యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 2. What is the location of Jammu and Kashmir and Goa with respect to Bihar in India? ఎక్కడి నుంచి చూడాలంటున్నాడు? సో విత్ రెస్పెక్ట్ టు బీహార్. అండ్ వాట్ ఆర్ యువర్ చాయిసెస్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది లొకేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ గోవా. సో మనము అప్రాక్సిమేట్గా ఒక ఇండియా మ్యాప్ డ్రా చేసుకోవాలి. ఇండియా మ్యాప్ డ్రా చేసుకుని ఎక్కడి నుంచి అడుగుతున్నారు? మనకి బీహార్ నుంచి అడుగుతున్నారు. బీహార్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ పడుతుంది. సో ఎక్కడైతే మనం నుంచున్నామో, అంటే మనం బీహార్లో నుంచున్నాం కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్షన్స్ డ్రా చేసుకోండి. ఇలా మనం డైరెక్షన్ డ్రా చేసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే. నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనకి ఎక్కడ పడుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనకి ఇక్కడ పడుతుంది. దిస్ ఇస్ JNK. గోవా అనేది బాంబే దగ్గర అప్రాక్సిమేట్లీ ఇక్కడ పడుతుంది. సో నౌ మనం ఎక్కడ నుంచున్నాం? మనం బీహార్లో నుంచున్నాం. అక్కడి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి మనము ఒక లైన్ డ్రా చేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ లైక్ దిస్ అండ్ గోవా ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ డైరెక్షన్లో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్లో పడింది. గోవా అనేది సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్లో పడింది. సో యువర్ ఆప్షన్స్ హ్యాస్ టు బి ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రావాలి, తర్వాత గోవా రావాలి. సో నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అంటే ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నంబర్ 3. Question number 3. With respect to the location of the capital of India and the directions of Lucknow, capital of Uttar Pradesh, and Jaipur, capital of Rajasthan, respectively are 1, 2, 3 and 4. Okay. ఇప్పుడు ఇండియా మ్యాప్ వేసుకుందాం. ఫస్ట్ అప్రాక్సిమేట్లీ దీన్ని చేంజ్ చేసేద్దాం. అప్రాక్సిమేట్లీ సంథింగ్ లైక్ దిస్. సారీ, ఇది మరీ పిచ్చిగా ఉంది. ఇండియా మ్యాప్. ఓ భగవాన్. Something is wrong with me. Suppose this is India map. Okay. Now, with respect to the location of capital of India, ante this is the location for us. Capital of India Delhi kabatti this is Delhi. Okay. ikkadi nunchi first manam cheyalsindi ikkadi nunchi manamu directions draw chesukovali. So north, south, east and west. Now directions of Lucknow, capital of Uttar Pradesh. Uttar Pradesh అనేది ఢిల్లీకి పక్కనే పడుతుంది కాబట్టి it has to fall somewhere here. Okay. Then Jaipur, capital of Rajasthan. Rajasthan అనేది కూడా ఢిల్లీకి దగ్గరగానే పడుతుంది. So it has to fall somewhere here. So now let us draw the direction. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేస్తూ ఇలా ఒక లైన్ డ్రా చేయండి. అలానే ఢిల్లీ నుంచి మళ్ళీ ఇటువైపు ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్, క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లక్నో ఎక్కడ పడింది? దిస్ ద ఫస్ట్ వన్ విచ్ వీ హ్యావ్ టు సీ. సో సౌత్కి ఈస్ట్కి మధ్యలో పడుతుంది కాబట్టి సౌత్ వెస్ట్లో పడుతుంది. జైపూర్ అనేది మనది సెకండ్ చాయిస్ కాబట్టి సౌత్కి వెస్ట్కి మధ్యలో పడుతుంది. దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఆప్షన్. సో యువర్ ఆన్సర్ హ్యాస్ టు బీ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. సో సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్.
Now question number 4, ఇది January 29th ఇచ్చారు. With respect to the location of the capital of India, the directions of capital of Odisha, Bhubaneswar and the capital of Karnataka respectively are. So first మనం చూడాల్సింది ఆల్వేస్ ఎక్కడి నుంచి కావాలని అడుగుతున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ద క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ మనము చూడాలి. సో మళ్ళీ ఇండియా మ్యాప్ మనం వేసుకుంటే ఇది ఢిల్లీ అయింది. ఢిల్లీ నుంచి మనము ఫస్ట్ డైరెక్షన్స్ వేసుకుందాం. సో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. Now let us look for what they want us to find out. ఒడిషా, భువనేశ్వర్. ఒడిషా అనేది మనకి అప్రాక్సిమేట్లీ ఆంధ్ర పైన ఇక్కడ పడుతుంది. క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు అనేది యాక్చువల్లీ ఇలా పడుతుంది. సో దిస్ లైన్ యాక్చువల్లీ ఇలా వస్తుంది అనుకుందాం. ఓకే, సో నౌ లెట్ us డ్రా ద లైన్. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తే ఇది యాక్చువల్లీ స్ట్రైట్గానే పడుతుంది. బెంగళూరు అనేది ఢిల్లీను బెంగళూరు లైన్గానే ఉంటాయి. సో నౌ ఇఫ్ వి సీ ఫస్ట్ మనకి భువనేశ్వర్ కావాలి. భువనేశ్వర్ అనేది ఫస్ట్ చాయిస్, బెంగళూరు సెకండ్ చాయిస్. సో ఫస్ట్ చాయిస్ ఇస్ ఫాలోయింగ్ బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్ కాబట్టి సౌత్ ఈస్ట్. సెకండ్ చాయిస్ ఇస్ సౌత్. బెంగళూరు అనేది సౌత్ ఆఫ్ ఢిల్లీలో ఉంది. సో సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ అంటే ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, యువర్ హౌస్. ఇప్పుడు ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో క్వశ్చన్ నెంబర్ 5 నుంచి వీటికి మనకి స్టేట్ ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవటం అవసరం లేదు. ఇలా కొంచెం వర్డ్ ప్రాబ్లం లాగా ఇచ్చిన ప్రాబ్లమ్స్లో మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, లైక్ ఇక్కడ 125 మీటర్, 100 మీటర్, 125 మీటర్స్ అన్నాడు కాబట్టి 3 స్టాప్స్ వచ్చాయా లేదా మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్లో అన్నది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, మనం ఏదైతే మెజర్మెంట్ చూసుకుంటామో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అప్రాక్సిమేట్గా ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఐ టేక్ దిస్ యాజ్ 100 మీటర్స్, సపోజ్ తర్వాత యూ హ్యావ్ టేకెన్ 20 మీటర్ టర్న్ టువర్డ్స్ ద నార్త్ అంటే నేను ఇంత లాంగ్ 20 మీటర్స్ వేయకూడదు. ఇది 100 మీటర్స్ అన్నప్పుడు ఇది 100 మీటర్స్ అయితే 20 మీటర్స్ క్యాన్ బీ ఓన్లీ దిస్ మచ్. అప్పుడే మీరు యూ విల్ అరైవ్ ఎట్ ద ప్రాపర్ ఆన్సర్. అంతేగాని అప్రాక్సిమేట్గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనము జస్ట్ డైరెక్షన్ డ్రా చేస్తే యూ మే నాట్ అరైవ్ ఎట్ ద కరెక్ట్ ఆన్సర్. So now let us start this question. Question number 5, your house is located at X and your school is located at Y. So last ki వీళ్ళు అడిగేది with respect to school at Y అంటే స్కూల్ దగ్గర నుంచునుంటే స్కూల్ నుంచి మీ ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. with respect to school at Y, your house is at which direction? సో ఇలాంటి క్వశ్చన్స్కి మనము అన్నిటికంటే ఫస్ట్ ఒక డైరెక్షన్స్ డ్రా చేసేసుకోండి. ఒకటి ఇలా, ఒకటి ఇలా. ఓకే, నౌ దిస్ ఈజ్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇప్పుడు మనం ఎక్కడ నుంచునున్నాం? యువర్ హౌస్, మనం ఇంటి దగ్గర నుంచునున్నాం. యువర్ హౌస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఎక్స్. ఈ సెంటర్లో ఎప్పుడు కూడా మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో అది సెంటర్లో వేసుకోండి. ఆల్దో యువర్ స్కూల్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ బట్ యూ కెనాట్ గో స్ట్రైట్ బికాస్ ఆఫ్ ద బిజీ హైవే ఇన్ బిట్వీన్. సో ఫస్ట్ గో 125 మీటర్స్ డ్యూ సౌత్. సౌత్ అంటే ఇది ఇక్కడ దాకా తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనము 125 మీటర్స్ వెళ్ళాం. దెన్ క్రాస్ 100 మీటర్ లాంగ్ సబ్వే విచ్ ఈస్ డ్యూ ఈస్ట్. ఇక్కడి నుంచి 100 మీటర్స్ ఇక్కడికి. సో 100 మీటర్స్ అంటే 125 కంటే లైన్ కొంచెం చిన్నగా ఉండాలి. ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళా. సో దిస్ ఈస్ ద ఈస్ట్ డైరెక్షన్ అండ్ ఐ హ్యావ్ గాన్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. Finally reach your school at Y which is 125 meter due north. ఇది 125 అంటే నార్త్ అంటే మనకి ఈ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను ఇక్కడికి వెళ్ళా. సో ఇది 125 ఇది కూడా 125. ఓకే, నౌ ది క్వశ్చన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు స్కూల్ at Y. So we have reached our school which is Y. Y is our school and X is our house. Okay, so with respect to school at Y, your house is at which direction? స్కూల్ దగ్గర మీరు నుంచుని చూస్తే మీ ఇల్లు ఏ డైరెక్షన్లో పడుతుంది? ఇప్పుడు ఈ లైన్నే చూడండి, ఈ లైన్ ఏ డైరెక్షన్లో పడింది మనకి? వెస్ట్ డైరెక్షన్లో పడింది. సో ఆప్షన్ కానీ ఎంత డైరెక్షన్? ఇది 100 మీటర్స్ కాబట్టి ఇది కూడా 100 మీటర్స్. సో విత్ రెస్పెక్ట్ టు స్కూల్ అవర్ హౌస్ ఇస్ 100 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్. సో ఆప్షన్లో చూస్తే 100 మీటర్స్ డ్యూ వెస్ట్. Option 3 is your answer. Question number 6.
మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఫస్ట్ డైరెక్షన్స్ డ్రా చేసేసుకోవాలి. సో ఇలా మనం డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ మనము ఇక్కడ నుంచి ఉన్నాము. A doctor is located at X and his hospital is located at Y. So he is standing at X and his hospital is at Y. Okay. Now last koste, with respect to the hospital, the correct direction of the doctor's house is. అంటే హాస్పిటల్ నుంచి ఇంటి డైరెక్షన్ ఎటుంది అని చెప్పి అడుగుతున్నారు. Now let us start. There is no straight lane from the doctor's house to the hospital. So the doctor first goes to A. అసలు మనం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడాల. 1, 2, 3, 4. మనకి 4 స్టాప్స్ రావాలి మధ్యలో. సో ద డాక్టర్ ఫస్ట్ గోస్ టు A విచ్ ఇస్ 600 meters డ్యూ ఈస్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇక్కడ ఉన్నాడు అంటే మనకి ఈస్ట్ ఎటుంది, ఈస్ట్ ఇటువైపు ఉంది. సో 120 meters అంటే ఇంత అని చెప్పి తీసుకుంటే ఈ ఏ వస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ 120 కాదు 600 meters. 600 meters అయిపోయింది. ఇక్కడ ఒక టిక్ కొట్టేద్దాం. సో ఈస్ట్ డైరెక్షన్లో 600 meters వెళ్ళాం. దెన్ గోస్ టు బి విచ్ ఇస్ 450 meters డ్యూ సౌత్ ఆఫ్ ఏ. సౌత్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇది 600 meters అంటే లైన్ దీనికంటే కొంచెం చిన్నగా ఉండాలి. 450 metersకి వెళ్తే మనము బీకి వచ్చాం. దెన్ టు సి విచ్ ఈస్ 120 meters డ్యూ వెస్ట్ ఆఫ్ బి. వెస్ట్ అంటే ఇటు. సో బి నుంచి స్టార్ట్ చేసి 120 అంటే ఇంకా చిన్నగా ఉండాలి. సో 120 meters ఇక్కడికి వస్తే మనము సికి వచ్చాం. అండ్ ఫైనలీ రీచెస్ ద హాస్పిటల్ ఎట్ వై విచ్ ఈస్ 90 meters డ్యూ నార్త్ ఆఫ్ సి. నార్త్ అంటే డైరెక్షన్ ఇటు కాబట్టి సి నుంచి స్టార్ట్ చేసి 120 ఇంత ఉంటే 90 ఇంకా చిన్నగా ఉండాలి. సో దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ యువర్ హాస్పిటల్. కానీ ఏం అడుగుతున్నాడు, విత్ రెస్పెక్ట్ టు ద హాస్పిటల్ ది కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ద డాక్టర్స్ హౌస్. అంటే హాస్పిటల్ నుంచి చూస్తే ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది. సో లెట్ మీ టేక్ అనదర్ కలర్. ఓకే, ఇప్పుడు మనము హాస్పిటల్ నుంచి లైన్ డ్రా చేద్దాము. హాస్పిటల్ నుంచి ఇంటికి లైన్ డ్రా చేస్తే ఇలా వచ్చింది. దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఈ డైరెక్షన్ ఎక్కడుంది, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో నార్త్ వెస్ట్ అనేది ఎక్కడుంది, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ద హౌస్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎట్ ఎక్స్. ఫస్ట్ మనము డైరెక్షన్స్ డ్రా చేసేసుకుందాము. లెట్ మీ టేక్ బ్లాక్ ఫస్ట్. సో నేను ఇలా డ్రా చేసా. దిస్ ఇస్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. మనము ఇక్కడ నుంచి ఉన్నాము. ద హౌస్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎట్ ఎక్స్. వాట్ ఈస్ ఆస్కింగ్, విత్ రెస్పెక్ట్ టు స్కూల్ ది కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ద హౌస్. అంటే మనము స్కూల్ దగ్గర నుంచి ఉంటే హౌస్ అనేది ఎక్స్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. నంబర్ ఆఫ్ స్టాప్స్ చూద్దాము. 60 meters, 50 meters, 60 meters. సో మనకి 4 turns లేదా 4 stops అన్న రావాలి మధ్యలో. Okay, now let us begin. There is no straight path between x and y. So in order to reach the school, the student first goes to A which is 60 meters due south of x. ఇది x కాబట్టి సౌత్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు కూడా 60 meters ఇచ్చాడు, 20 meters ఇచ్చాడు అని చిన్న చిన్న డైరెక్షన్స్ తీసుకోవద్దు. ఏది ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఇంత మాత్రం తీసుకోవాలి. సో 60 meters డ్యూ సౌత్ ఆఫ్ ఎక్స్లో ఏ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్తే 60 meters ఏ పాయింట్కి వచ్చాడు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ దెన్ టు బి విచ్ ఈస్ 60 meter డ్యూ ఈస్ట్ ఆఫ్ ఏ. ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి మనము 60 meters ఇటు వెళ్తే బి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో 60 meters. దెన్ టు సి విచ్ ఈస్ 50 meter డ్యూ సౌత్. సో డ్యూ సౌత్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి 1 second. సో బి నుంచి దెన్ టు బి విచ్ ఇస్ 60 meter డ్యూ ఈస్ట్ ఆఫ్ ఏ. దెన్ టు సి విచ్ ఇస్ 50 meter డ్యూ సౌత్ ఆఫ్ బి. ఇక్కడ నుంచి మనము సౌత్ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి 60 కంటే కొంచెం చిన్నగా తీసుకుందాం. సో 50 meters వెళ్తే మనము సికి రీచ్ అవుతాం. ఫైనలీ రీచెస్ ఈ స్కూల్ విచ్ ఇస్ 60 meter డ్యూ ఈస్ట్ ఆఫ్ సి. ఈస్ట్ అంటే ఇటు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి 60 meters వెళ్తే ఇక్కడ మనకి వై విచ్ ఈస్ ద స్కూల్. ఓకే, now let me take one more color. With respect to school, the correct direction of the house. స్కూల్ నుంచి చూస్తే హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది అని ఒక లైన్ డ్రా చేద్దాము.
ఈ డైరెక్షన్లో మనము వచ్చాం. సో ఈ లైన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ఇది ఎక్కడ పడింది మనకి, ఇది మనకి నార్త్కి వెస్ట్కి మధ్యలో పడింది కాబట్టి నార్త్ వెస్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 8. Your house is located at X. Now let me again draw directions first. Directions black lo teesukundam. So this is north, south, east and west. We are standing here. Your house is located at X antunnaru. With respect to your school, your house is at అంటే స్కూల్ నుంచి చూస్తే మన ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది. ఇల్లు అనేది ఎక్స్ అని చెప్పి ఇచ్చేశారు కాబట్టి యువర్ స్కూల్ ఇస్ వై. సో వై నుంచి చూస్తే ఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంది. నౌ దేర్ ఇస్ అ బిజీ హైవే ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద స్కూల్ యూ ఫస్ట్ గో 200 meters డ్యూ వెస్ట్. వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి 200 meters అంటే ఇంత తీసుకుందాము. సో దిస్ ఇస్ 200 meters డ్యూ వెస్ట్. Then cross a 80-meter long subway which is due north. 80 meters north. North అంటే ఈ డైరెక్షన్లో కాబట్టి ఇక్కడ నుంచి ఇది 200 అంటే 80 చిన్నగా ఉండాలి. సో దిస్ ఇస్ 80 meters. And finally reach your school which is 200 meters east. East అంటే ఈ డైరెక్షన్ కాబట్టి ఇది 200 అయితే 200 అంటే మళ్ళీ you have to come to the same line. So this is your school. With respect to your school, your house is, let me take another color. ఇప్పుడు y నుంచి మనకి x ఎటు పడుతుంది. y ఇక్కడ ఉంది కాబట్టి x ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఈ డైరెక్షన్లో పడుతుంది. ఇది ఎక్స్టెండ్ చేసి చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ సౌత్. కానీ ఎంత దూరం పడుతుంది, ఇది 80 అంటే దిస్ ఈజ్ ఆల్సో 80 meters. సో 80 meters south. Option 4 is your answer. At X and milk shop is at Y. So house is X and milk shop is Y. Any stops ఉన్నాయి? 1, 2, 3 and 4. Okay. First మనము directions draw చేసుకోవాలి. This is north, south, east and west. Okay. మనం నుంచున్న place house, that is X. Now let us start. First go to A which is 50 meters north. Suppose నేను ఇక్కడ దాకా తీసుకుంటే ఇది A, this is 50 meters ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు వెళ్ళాను నేను. Then 50 meters అయిపోయింది. Then 60 meters due west of A. 60 meter west. West అంటే ఇటు వెళ్ళాలి కాబట్టి ఇటు వెళ్తే I'll come to B. This is 60 meters. Then go to C which is 50 meter due north of B. ఇక్కడ నుంచి నేను 50 meters పై వైపు వెళ్తే C వస్తుంది. సో దిస్ ఇస్ 50 meters. ఫైనలీ యూ రీచ్ ద మిల్క్ షాప్ ఎట్ Y విచ్ ఇస్ 100 meters డ్యూ ఈస్ట్ ఆఫ్ C. ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి కానీ 100 meters వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 60 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 60 కాబట్టి ఇంకొంచెం పొడుగెళ్ళాలి. ఇంకో 40 meters ఇటువైపు వెళ్తే ఇక్కడ మనకి Y వస్తుంది. Now, with respect to the milk shop, the direction of the house, y నుంచి x డైరెక్షన్ చూడాలి కాబట్టి ఇక్కడి నుంచి మనము ఒక డైరెక్షన్ ఇలా వేద్దాం. సో ఇది ఎటువైపు పడింది మనకి, సౌత్కి వెస్ట్కి మధ్యలో పడింది కాబట్టి సౌత్ వెస్ట్. ఆప్షన్ 4 is your answer. Question number 10. You are at a railway station. So first మనం డ్రా చేసుకోవాల్సింది డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. సో యు ఆర్ ఎట్ ఏ రైల్వే స్టేషన్. మనం రైల్వే స్టేషన్లో ఉన్నాము. హోటల్కి రీచ్ అవ్వాలి. ఎన్ని స్టాప్స్ ఉన్నాయి మధ్యలో? 1, 2, 3 and 4 స్టాప్స్ రావాలి. నౌ దేర్ ఇస్ అ బిజీ హైవే బిట్వీన్ ద రైల్వే స్టేషన్ అండ్ ద హోటల్. ఇన్ ఆర్డర్ టు రీచ్ ద హోటల్ యూ ఫస్ట్ గో 100 meters డ్యూ వెస్ట్. వెస్ట్ అంటే ఇటువైపు కాబట్టి ఇక్కడ మనం నుంచుని ఉన్నాము. దిస్ ఈజ్ యువర్ రైల్వే స్టేషన్. సో 100 meters డ్యూ వెస్ట్ అన్నారు. వెస్ట్ ఈస్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనము 100 meters వెళ్ళాలి. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత దెన్ క్రాస్ 50 meter లాంగ్ జీబ్రా క్రాసింగ్ టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే ఈ డైరెక్షన్లో. సో ఇది 100 meters, 50 meters అంటే ఇందులో సగం మనము ఇలా. ఓకే, సో దిస్ ఇస్ 50 meters మనం జీబ్రా క్రాసింగ్.
దెన్ 500 meters డ్యూ ఈస్ట్. 500 meters ఈస్ట్ అంటున్నారు. ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్లో, ఇది 100 కాబట్టి 500 అంటే ఇది 100, ఇంకో 400 ఈస్ట్లోనే వెళ్ళాలి కాబట్టి అప్రాక్సిమేట్లీ యూ విల్ కమ్ టిల్ హియర్. సో దిస్ హోల్ థింగ్ విల్ బీ యువర్ 500 meters ఈస్ట్. అండ్ దెన్ ఫైనల్లీ 70 meters డ్యూ నార్త్. నార్త్ అంటే ఇంత, 70 అంటే ఇంత. సో 70 meters వెళ్తే ఇక్కడ మనకి హోటల్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు ద హోటల్ అంటే హోటల్ నుంచి చూస్తే రైల్వే స్టేషన్ ఏ డైరెక్షన్లో ఉంది, హోటల్ నుంచి డ్రా చేస్తే ఈ డైరెక్షన్లో ఉంది. ఇది ఏం డైరెక్షన్? సౌత్కి వెస్ట్కి మధ్యలో కాబట్టి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్.